ఇంకా ఎన్నాళ్ళు రాయిలా మారవా? మళ్ళీ గొడవ పడ్డావా? ఈరోజు అలేఖ్యం లాడ్జ్లో కలవాలనుకున్నా. రూమ్ కూడా బుక్ చేశా. నిచ్చావు నువ్వు చావు. హలో హలో, ఏంట్రా ఈ టైంలో కాల్ చేసావు? ఎక్కడున్నావు? ఈ టైంలో ఎక్కడుంటా? ఇంట్లో. ఓయో లొకేషన్ పంపుతున్నా, అక్కడికి వచ్చేసి. ఇలా తాగి మాట్లాడడం, ఎక్కడ పడితే అక్కడికి రమ్మనడం నాకు నచ్చదు. నన్ను ఇష్టపడేదాన్ని, నా అలవాట్లను కూడా ఇష్టపడాలి. ఎందుకురా ఇంతలా మారిపోయా? అసలు నీకేమైంది? మూడొచ్చింది రమ్మంటున్నా. అసలు నీకు ఓయోకు రావడం ఇష్టం లేదా, లేదా నాతో రావడం ఇష్టం లేదా? సరే ఫోన్ పెట్టు, వస్తున్నా. వచ్చేసావా? అదేంటి అంత ఫాస్ట్గా వచ్చావు? ఎవడన్నా డ్రాప్ చేశాడా? అంటే నాకు చాలా ఇష్టం రా. ఇంతవరకు వచ్చానంటే అది నీకోసమే. నా బైక్ ట్రబుల్ ఇస్తే ఆటోలో వచ్చా, అంతేకాని ఎవడి బైక్ మీదో కాదు. అయిందా నీ డ్రామా? రే 5 minutes రా. ఏంటే 5 minutes, వాష్రూమ్ వెళ్ళొస్తా. మూడు చెడుదొబ్బే కదే. చావెళ్ళు.
కన్నా ఈరోజు కుదరదురా. ఏంటి ఏమన్నావు? పీరియడ్స్ రా. కథ ఇక్కడే రాసావా లేదా ఇంటి దగ్గర నుండి రాసుకొచ్చావా? ప్రామిస్. దీన్ని ఎలా ప్రూవ్ చేసుకోవాలో కూడా నాకు అర్థం కావట్లేదు. కాదు, నీకు నాతోనే ఫస్ట్ టైమా లేకుంటే? సారీరా, ఆవేశంలో. రియల్లీ సారీరా. ఇదంతా కాదురా, ఒక్క 1 వీక్ రా. నువ్వేం అడిగినా ఇస్తా. బయటికి పోవే లంచ. భరించలేకపోతున్నా, కళ్ళు తిరుగుతున్నాయి, చచ్చిపోయేలా ఉన్నా. నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేయరా? నీతోనే నాకు అవసరం లేనప్పుడు నాకెందుకే? చచ్చిపో. 25 ఏళ్ల ప్రేమని కాదని 2 ఏళ్ల ప్రేమ కోసం వెళ్ళావు. 2 నిమిషాల్లో వదిలించుకున్నాడు. మేం చేసిన తప్పేంటమ్మా? నువ్వే మా జీవితం అనుకోవడమా? కాని నువ్వు మాకు ఆ జీవితమే లేకుండా చెయ్యాలనుకున్నావు. నువ్వు గడప దాటి అడుగు బయట పెడితే నువ్వేదో తప్పు చేశావని నీ వెంట రాలేదు. ఏ తప్పు జరగకూడదనే వచ్చాను. వాణ్ణి నమ్మి మిమ్మల్ని కాదని తప్పు చేశా. ఆ తప్పు సరిదిద్దుకోవాలనుకుంటున్నా. ఇంకా మీరేం చెప్పినా వింటా. మేమేం చేసినా నీ మంచి కోసమే. సర్లే, పడుకో. హలో, వాట్సాప్లో పెళ్లి కార్డ్ పెట్టా, చూసి ఏడ్చుకో బాగా. నేనా ఏడ్చటమా? పోవే. నువ్వు కాకపోతే ఇంకొకటి. కానీ చిన్న బాధ ఉంది. నీ ఏదో బుద్ధి ఇంకా మారలేదు. కుక్క చావు చేస్తారా నువ్వు? ఛీ! ఫ్రెండ్ వచ్చాడు, 5 minutes మాట్లాడి రావచ్చా? పర్లేదా లెక్క, వెళ్ళేసిరా. అన్వేష్, అన్వేష్!
ఏంటి ఎక్కడ నీ ఫ్రెండ్? ఈసారి ఏ అమ్మాయి జీవితం నాశనం చేయడానికి వెళ్ళాడు? హ్యాపీ మ్యారీడ్ లైఫ్. వెళ్ళు. ఏ నీ ఫ్రెండ్ అంటే అంత కోపం వచ్చిందా? ఎంతలా ప్రేమించానో తెలుసా వాడిని? వాడు సెక్సే లైఫ్ అనుకున్నాడు. వాడికి చావు అనేది వస్తే చాలా ఘోరంగా చేస్తాడు. హే, మాట్లాడేటప్పుడు నోరు జాగ్రత్త. వాడికి ప్రేమ అంటే ఏంటో జాలంటే ఏంటో కూడా తెలీదు. అలాంటి వాడికి నువ్వు సపోర్ట్ చేస్తున్నావా? ఓహో, ఎంతైనా వాడు నీ ఫ్రెండ్ కదా. మెచ్యూర్మెంట్ లేని వాళ్ళకి ఏం చెప్పినా అర్థం కదలే. వెళ్ళు. వాడేదో త్యాగం చేసినట్టు. అవును, వాడు త్యాగమే చేశాడు. ఇంకెంతసేపు? చాలు, వెళ్దాం రా. ఒకసారి చూడే ఫోటో ఎంత బ్యూటీగా వచ్చిందో. అది రాలేదు, నేనున్నా కాబట్టి వచ్చింది. నిన్నే కదే పొగిడింది, దీనికి కూడా కుళ్ళు వచ్చేసిందా? అవునరా, సొంటి ముఖ. నిన్నే అంత మాట అంటావు. కలిసావేవో కలలా నిన్ను నేను చేరేలా, వచ్చావేవో వలలా నన్నే తాకేలా, పిలిచావేవో శశిలా తీరాన్ని చేరేలా, నిలిచానేవో శిలలా నీతో అలా, నీ వెంటే నేనుంటే సంతోషం రెట్టింపి, నీ కోసం ఏదైనా చేసేంతలా, నీ చెంత చేరేంత దూరంలో నేనుంటే అలలాగా ఎగిసేను నా ప్రాణమే. ఏదో ఏదో అయిపోతుందే గుండెల్లో నాలో నిన్నే నింపేశానే. ఏదో ఏదో అయిపోతుందే గుండెల్లో నాలో నిన్నే నింపేశానే. మా అమ్మ జోర్సే బోలో ఐ యామ్ సింగలి, ఛాన్సే దొరికినా అవ్వకు మింగలి. మా అమ్మ జోర్సే బోలో ఐ యామ్ సింగలి, ఛాన్సే దొరికినా అవ్వకు మింగలి. మా అమ్మ. ఏంట్రా పాటలు పాడుతూ కూర్చున్నావు? నీకేం రా, అమ్మాయి ఉంది, ఎంజాయ్ చేస్తున్నావు. నాకేం లేరే. రే, నీకు మంచి అమ్మాయి నేను సెట్ చేస్తారా? మమ్మ ఒక్క మాట, నీకు నాకు ఇద్దరికి అమ్మ నాన్న లేరు. నువ్వేమో ఆ పిల్లని పెళ్లి చేసుకుని వెళ్ళిపోతావు. ఆ తర్వాత నన్ను మర్చిపోతావు కదా. తూ నీ అప్ప, ఇంతేనారా నువ్వు నన్ను అర్థం చేసుకుంది? నువ్వు నా జాన్రా. నాకు అమ్మాయినా నాన్నన్నా అన్నీ నువ్వే కదరా.
నీ తర్వాతే నాకెవరైనా. ఛే, కానీ ఈరోజు డేటా రీఛార్జ్ అయిపోయిందిరా. డేటా రీఛార్జ్ చెయ్యరా. రోజు అంత త్వరగా డేటా అయిపోయేస్తావు, అసలు ఏం చేస్తావురా? మా సింగిల్ గల్ కష్టాలు నీకేం తెలుసురా? రోజుకు కంట్రీ వెళ్ళాలి. ఈరోజు రష్యా. ఛే, ఎక్కడ దొరికారో నాకు. మామా బాబు, ఎవరమ్మా మీరు? ఇక్కడ దర్శన్ అంటే నేనే అమ్మా, లోపల రండి. నువ్వేలే. ఇంతకీ మీరు ఏ పని మీద వచ్చారో చెప్పలేదు? నేను అలేఖ్య వాళ్ళ అమ్మని. అలేఖ్య వాళ్ళ అమ్మ మీరు? క్షమించండి, మిమ్మల్ని నేను ఎప్పుడు చూడలేదు. మీరు ప్రేమించుకున్నారని తెలిసే వచ్చాను. అది నేనే ఇంటికొచ్చి మాట్లాడదాం అనుకున్నాను. ప్రయత్నించే ప్రాణం పోతుంది. కులం కోసం తలలు త్యాగం చేసే వంశం మాది. మా పిల్ల జోలికొస్తే ఎవడి తలైనా తీస్తాడు నా మొగుడు. ఒక్కసారి నేను చెప్పేది వినండి. నా శాలరీ 70,000, వచ్చే నెల 1,00,000 అవుతుంది. దగ్గరలో ఫ్లాట్ కూడా కొనబోతున్నాను. మీ అమ్మాయిని చాలా బాగా చూసుకుంటాను. నువ్వు మా కులమైతే చెప్పు, తిని కూర్చున్న పిల్లనిస్తాను. అసలు నా మొగుడు ఎలాంటి వాడో తెలుసా నీకు? రేయ్ బుద్ధిరెడ్డప్ప, నీ అమ్మ నిన్ను సరిగ్గానే కండారా? మా భూమిలేమో నీ పేరు మీద, మా బతుకులేమో నీ కాళ్ళకాడ. వెర్రిపింది నా కొడక. ఎంగిలి మెతుకులు తిని బతికే నీకు ఇంత ధైర్యం ఎక్కడిదిరా? పేదవాళ్ళ బతుకులు నీకెంగిలా? మా కాయ కష్టం చెమట మట్టిలో కలిసి దాని నుంచి వచ్చిన మెతుకులేరా నీ కంచంలో అన్నం. ఇప్పుడు చెప్పరా, ఎవడరా ఎంగులు కూడా తింటున్నది? మా భూములు లాక్కున్న నిన్ను, నీ పరువుని రోడ్డుకు లాగుతా. జీవితంలో పరువ ప్రాణం అంటే 90% పరువుకే ఓటేసి మూర్ఖుడని బోర్డు తగిలించుకున్న బుచ్చిరెడ్డిని రా. పరువు జోలికొస్తే నిల్చున్న చోటే పాతేస్తా. పరువు జోలికొస్తే ప్రాణం తీసినోడు. ఆ పరువునే నువ్వు తీసుకెళ్లాలనుకుంటున్నావు. వదిలేస్తాడా? ఇంత చెప్పినా నీ రక్తం ఉడుకు నమ్మి అడుగు పెట్టావో నీ బలం నిన్ను కాపాడచ్చు.
కానీ దాని తల నరికి ఇంటికి వేలాడదీస్తాడు. దాన్ని నువ్వు చూడాలనుకుంటేరా. వద్దమ్మా వద్దు, మీరేం చెప్పినా చేస్తాను. తనంటే నాకు ప్రాణమే, కానీ ఇప్పుడు తను ప్రాణంతో ఉండటమే నాకు కావాలి. అలేఖ్యకు మాత్రం ఏం జరగడానికి వీల్లేదు. రే ఏంట్రా బెదిరిస్తుంటే భయపడుతున్నావు? ముందు నా లేఖను తీసుకుని ఎటైనా వెళ్ళిపో. ఏం జరిగినా నేను చూసుకుంటా. వాళ్ళది కోపమో ప్రేమో అయితే నేను తనని తీసుకెళ్లి బిడ్డతో వస్తే ఆ కోపం పోయి ప్రేమగా ఉంటారా. కానీ వాళ్ళు మూర్ఖులరా. పొరపాటున నా బిడ్డతో వస్తే ఆ బిడ్డను చంపి పర్వనే ముద్ర వేసుకుంటారా. మరి నువ్వు అలాగే లేకుండా ఉండగలవరా? ఉండలేను. అలాంటి తను కావాలని కూడా అనలేనురా. తనకి విషయమైన వద్దురా వద్దు. తను నన్ను ఒక మోసగాళ్ళగా మర్చిపోతేనే బాగుంటుంది. కావట్లేదు బంగారు. నన్ను ఎలాగైనా క్షమించరు. ఐఎమ్ సారీ. ఐఎమ్ రియల్లీ సారీ. నీతోనే నాకు అవసరం లేనప్పుడు నువ్వు నాకెందుకు? చచ్చిపో. బాయ్. నువ్వైనా హ్యాపీగా ఉండరా బంగారు. ఐ లవ్ యూ సో మచ్.
రే ఇంకా ఎన్ని రోజులు రా ఇలా? పెళ్ళికి కూడా రెడీ అయిపోయింది. నువ్వేమో తినకుండా బయటికి రాకుండా ఏం సాధిద్దామని? నాకు ఆకలి అవుతుంది, ఏమైనా తేగలవారా? ఇప్పుడే తెస్తా. రే ఈ బండి కీస్ తీసుకోరా. రేపటి నుండి ఈ బండి బాధ్యత నీదేరా. పిచ్చి పట్టిందా? ఆకలితో ఏం మాట్లాడుతున్నా అర్థం కాదు. ఫుడ్ తెస్తా. రేపటి నుండి ఈ బండి బాధ్యత నీదేరా. ఈ మట్టి పుర కత్తగలదా? అయిపోయిందిరా, అంతా అయిపోయింది. కాల్ చేశాను కూడా. రే దర్శన్, రే దర్శన్, ఒక్కసారి మామ అనరా దర్శన్. రే దర్శన్, నువ్వు కూడా వెళ్ళిపోయావు కదా. వెళ్ళిపో. రే దర్శన్, రే మామా, నువ్వు కూడా వదిలేసి వెళ్ళిపోయావు కదా మామా.
అందరు మంచి కుర్రవాడు అక్కడే వెళ్ళిపోయాడు. ఏమంటే వాడిది. ఎందుకు ఇంకా ఇక్కడే ఉన్నావు? వెళ్ళు. అలేక్యా, 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 కలవని ప్రేమకు కథ ఎందుకు రాజావు దేవుడా? ప్రేమ అంటే కలిసేలా ఉండాలి కానీ ఇలా కథ ముగిసేలా కాదు. అలేక్యా, అలేక్యా, రావమ్మా, మహానటి. నీ వల్లనే వీళ్ళిద్దరు చచ్చారు. యాడే నీ మొగుడు? బుచ్చిగాడా నా లవ్డాగాడా? అలేక్యా, అలేఖ్యా, అలేక్యా, అలేక్యా. రేయ్ ఏంటి? ఏంట్రా చంపుతావా? రారా. కులం పరువు పేరుతో నువ్వు నరుకు, ప్రేమ పేరుతో నేను నరుకుతా నా కొడక్క. ఇలా ప్రేమ మీద ఒట్టు. నిన్ను నీ పెళ్ళాన్ని నడే దిగంగా మా తల్లి పేరు చెప్పి నరుకుతా. పరువు పరువు అన్నావు కదరా, బ్రతికించరా నీ కూతుర్ని పరువుతో. కులం మతం జాతి డబ్బు అని 4 కాళ్ళ కుర్చీలో కూర్చున్నావు కదరా. తంతే కూర్చి కూసలు దిగి శవాలుగా మారాలి. రే చెప్తున్నా, నీ కూతురు శవాన్ని కూడా తాకనివ్వను. అడ్డొస్తే నాకు నీ మంచికే చెప్తున్నా. అలేఖ్యా, లే అలేఖ్యా, 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 లే అలేఖ్యా, 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 లే అలేఖ్యా.